న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవపూర్ గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణం కోసం జంగా రాజిరెడ్డి అనే వ్యక్తి భూమిని విరాళంగా ఇచ్చాడని, ఆ భూమిపై సర్వహక్కులు తమకే ఉన్నాయని సున్నం రవీందర్ రెడ్డి తెలియజేశారు. ఈ భూమిని 2028లో తమ నాన్న డబ్బులు పెట్టి కొనుగోలు చేశారని, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా తన వద్ద ఉన్నాయని, జంగా రాజిరెడ్డి అనే వ్యక్తి ఈ భూమిని విరాళంగా ఇవ్వడం సరికాదన్నారు. అంగన్వాడీ భవనం కోసం కేటాయించిన భూమికి రాజిరెడ్డికి సంబంధం లేదని సున్నం రవీందర్ రెడ్డి తెలియజేశారు. అది సున్నం రాజిరెడ్డిది. ఈ భూమి నేను కుమార్తె వాళ్ళ భార్యలు వాళ్ళ అక్కయ్యలందరూ కలిసి రాసిస్తాను తెలిసింది నాకు 23 తారీఖు. ఈ పేపర్ మాకు వాళ్ళ అత్తగారు మామగారు అనే వాళ్ళు మాకు 18వ తారీఖు 1వ నెల 2008 రోజున మాకు వాళ్ళ వారసులకు కానీ ఎలాంటి సంబంధం లేదని మాకు అమ్మినట్టు రాసి ఇచ్చింది మా బాబుకు. అప్పుడు నేను దుబాయ్లో ఉన్నాను. ఇంటికి భూమికి సంబంధం ఉంటే వాళ్ళు వచ్చి పేపర్ చూసి వాళ్ళ అల్లుళ్ళు కానీ కూతుర్లు కానీ మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాము. లేదు అనగా ఈ భూమి ఎలాంటి కానీ అంగన్వాడికి ఇస్తా అని ఎవరికో ఇస్తానా అని చెప్పి మాకు అమ్మిన భూమి వేరే వాళ్ళకి ఇస్తానంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. వాళ్ళ ఈపులు కూడా సాపయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఫస్ట్ ఫీల్డ్ మీదకి వచ్చి చెప్పాలి. వాళ్ళు ఈ పేపర్ చూసి మేము అమ్మలేదా ఇది ఉన్న సాక్షులు కూడా ఉన్నారు. ఏదైనా మంచిగా దేనికని తెగాంచే ఉన్నాం. వాళ్ళు మాత్రం ఇక్కడికి రావాలి. ఫస్ట్ ల్యాండ్కి ఎక్కడో గ్రామ పంచాయతీ పోయి రాసిస్తా అంటే నేను కూడా 10 ఎకరాలు మా నాన్నగారు కూడా అమ్మిండు. అది కూడా గ్రామ పంచాయతీకి రాసిస్తాను నేను. ఇది మాది దీన్ని దృష్టిలో ఉంచుకొని రాజిరెడ్డి రైట్ ఈ భూమికి జంగరాజిరెడ్డి వారసులకు కానీ ఎలాంటి సంబంధం లేదు.